శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో నగరంపల్లి గ్రామాల్లో నివసిస్తూ తన జీవితం కొనసాగుతున్న సమయంలోనే తన దృష్టి జానపద కళలపై మళ్లింది. అలా తన ప్రయాణాన్ని సాగుతున్న సమయంలో అతను పాటలపై దృష్టి పెట్టి ఎన్నో పాటలు పాడి అతనట్టు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అతను స్వతహాగా తన చుట్టుపక్కల ఉండే పరిస్థితులపై స్వయంగా పాటలు రాసేవారు. అలాగే రాకుండానే పాటలు పాడే వ్యక్తి ఎదిగారు. అతను తన గ్రామంలో ఎంతో మంది యువతని ఎన్నో నాటకాలు, నాటికలు, ఏకపాత్ర అభినయం, తప్పెడుగుళ్ళు, కోలాటం, ఎన్నో విద్యలు నేర్పించి ఆ గ్రామంలో గురువు స్థానంలో నిలిచారు. కరోనా మహమ్మారి ప్రజల్ని పీడిస్తున్న సమయంలో కరోనాపై అవగాహన కోసం ఎన్నో పాటలు పాడి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. అటువంటి వ్యక్తి నెయ్యిల చంద్రయ్య ఒక గాయకుడుగాను, రచయితగాను ఎందరో మహానుభావుల చేతను ఎన్నో మన్ననలు పొందారు మన చంద్రయ్య. ఆయనోట ఈరోజు నగరంపల్లి గ్రామంలో గిడుగు రామ్మూర్తి కళాపీఠం నగరంపల్లి కళా నాట్య మండలి వారి సంయుక్తంగా నిర్వహించిన ప్రాచీన కళలు మళ్ళీ మనగడలోకి తెద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెయ్యిల చంద్రయ్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతిపై ఒక పాటని పాడి ప్రేక్షకులకు ఎంతో ఉర్రూతలూగించారు. మీరు చూడండి తూర్పు టీవీలో. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఊళ్ళోకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో మరి తెలుసా? గంగిరెద్దులాటలు వచ్చి సంగమయ్య పాటలు వచ్చి ఓడిపోత వేళ వచ్చి హరిదాసు భజన వచ్చి ఓడిపోత వేళ వచ్చి హరిదాసు భజన అందరి మొత్తం చేసి కలియదు అందరి చోట చేసి ఆప్యాయత అనురాగం అనురాగం ఆప్యాయత అనురాగ అనురాగం అందరము ఉండాలి.
ముగ్గులు ముత్యాలు రంగులు అన్నీ రంగు రంగు ముగ్గులు కుమారించు వంటకాలు రంగు రంగు ముగ్గులు కుమారించు వంటకాలు పతంగాలు వెలుగులు వెలుగు చొప్పులు కొత్త అల్లులతో కొత్త అల్లులతో ఆడపిల్ల అల్లులు ఊరంతా సందడి తెచ్చండి ముచ్చటి ఊరంతా సందడి తెచ్చండి ముందడి సంక్రాంతి పండుగ తెచ్చండి నిండుగా మరి మనకి ఉండాలి అందరం స్నేహాల బంధముతో వచ్చింది